ఇక్కడ వర్షాలైతే అక్కడ వేడి. ఎస్, యూరప్ ఖండం ఎప్పుడూ లేనంతగా వేడెక్కింది. ఈ వారం రోజుల్లోనే హీట్ వేవ్స్ కి వందల్లో చనిపోయారు. వృద్ధులు, చిన్నారులతో అక్కడి హాస్పిటల్స్ నిండిపోయి కనిపిస్తున్నాయి. యూరోపియన్ కంట్రీస్లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. జూన్ 21 నుంచి ప్రారంభమైన తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా యూరప్లో 1300కు పైగా మంది చనిపోయినట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకటించింది. ఇందులో ఒక్క ఫ్రాన్స్లోనే 1000 మందికి పైగా మరణాలు సంభవించాయి. జూన్ 24 నుంచి 28 మధ్య ఈ మరణాలు నమోదైనట్టుగా WHO వెల్లడించింది. మరణించిన వారిలో 85% మంది 65 ఏళ్లు దాటిన వృద్ధులే. పారిస్, జర్మనీ, చెక్ రిపబ్లిక్, పోలాండ్, హంగేరీలో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోయాయి. దీంతో విద్యుత్, రైల్వే వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. యూరప్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండమని WHO పేర్కొంది. ప్రస్తుతం యూరప్లో కనీసం 191 మిలియన్ల మంది 35 డిగ్రీల సెల్సియస్కి పైగా ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్నారు. మరో 381 మిలియన్ల మంది 30 డిగ్రీలకు పైగా వేడిలో జీవిస్తున్నారు. జర్మనీ, చెక్ రిపబ్లిక్, పోలాండ్, హంగేరీ దేశాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జర్మనీలో 41.7, చెక్ రిపబ్లిక్లో 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదై పాత రికార్డులు బద్దలైపోతున్నాయి. వేడి కారణంగా రహదారులు దెబ్బతినడం, రైల్వే పట్టాలు వంకర తిరిగిపోవడం, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడడం, అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరగడం లాంటివి జరుగుతున్నాయి. ఈ హీట్ వేవ్ ని WHO సైలెంట్ కిల్లర్ గా అభివర్ణించింది. యూరప్లోని ఇళ్లు, పాఠశాలలు, కార్యాలయాలు తీవ్ర ఉష్ణోగ్రతల్ని తట్టుకునేలాగా నిర్మించలేదు అని పేర్కొంది. వాతావరణ మార్పుల కారణంగా ఒకప్పుడు తరానికి ఒకసారి వచ్చిన హీట్ వేవ్లు ఇప్పుడు దాదాపు ప్రతి ఏడాది సంభవిస్తున్నాయని హెచ్చరించింది. యూరప్ ప్రపంచ సగటుతో పోలిస్తే రెండింతల వేగంతో వేడెక్కుతున్న ఖండమని, ప్రతి దేశం తప్పనిసరిగా హీట్ హెల్త్ యాక్షన్ ప్లాన్స్ని అమలు చేయాలని సూచించింది. అలాగే వృద్ధులు, చిన్నారులు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారికి ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలని WHO పిలుపునిచ్చింది.